ఇప్పుడు కాపు నేస్తం అని ఉందండి. కాపు నేస్తం అంటే క్రిస్టియన్లో ఉన్న కాపులకు కూడా వచ్చింది. అలాగే బీసీలకు సంబంధించి కొన్ని పథకాలు ఉంటాయి, బీసీలో ఉన్న క్రిస్టియన్స్ కూడా అందుతాయి. ఎస్టీలకి గిరిజనులకి రిజర్వేషన్లు ఉన్నాయి, అవి గిరిజనుల్లో ఉన్న క్రిస్టియన్స్ కూడా అందుతాయి. అరే ఒక ఎస్సీలకి ఏంటండి ప్రాబ్లం అని అడిగే ఒక్క నాదులు లేడు. మేము ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం ఇది. మేము ఇప్పుడు రాజకీయాలకు వచ్చింది కూడా అందుకే. కొంచెం రాజకీయంగా ఏదైనా పలుకుబడి ఉంటే పెద్దలతో మాట్లాడి, ఏమంటే మీరు చెప్పిందే కదా దయచేసి అది చేయండి, మాకు ఇలాగ ఇబ్బంది అవుతుందండి అని. ఆ బీసీ అనే దాని గురించి ఉన్న ఇబ్బందులు కూడా చెప్తాను. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అన్నారన్నమాట. రాష్ట్రంలో దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించడం సహా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టగా భాజపా శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు ప్రకటించారు. బీజేపీ నాయకుడు కూడా మద్దతు ప్రకటించారు. అవును, ఎస్సీలకి అది బీసీసీ అనేది ఎస్సీలకి మాత్రం ఉండటం తప్పు అని చెప్పి బీజేపీ అన్నారు, టీడీపీ వాళ్ళు అన్నారు, వైసీపీ అన్నారు, టీఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా అంటది, దేశం మొత్తం అంటుంది అది అన్యాయం అని. అయినా కూడా ఇప్పుడు ఎవరో ఒకవేళ యాంటీ క్రిస్టియన్ ఉన్నాడండి, అతను మాట్లాడేటంటే అర్థం ఉంది, నువ్వు సర్టిఫికేట్ మార్చుకోవాలి, నువ్వు ఇంకోటి చేయాలని అతను అన్నాడంటే అర్థం ఉంది. ఇదేంటి కన్వర్టెడ్ క్రిస్టియన్లు, కొద్దిమంది పాస్టర్లు, సంఘ పెద్దలు, ఏంటయ్యా ఇది తప్పు కదా? ఇది దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇక్కడ చర్చిలో కూడా వివక్ష చూపిస్తారా? చర్చిలోకి రావడానికి మళ్ళీ రిస్ట్రిక్షన్ లేదు. ఎస్సీ ఓడు కూడా రావచ్చు, ఎస్సీ ఓడు ఏమైనా దశభాగం ఇచ్చినా కానుకిచ్చినా ఇవ్వచ్చు, కానీ లీడర్షిప్ కు మాత్రం అబ్బే నువ్వు లీడర్షిప్ కు అర్హుడు కాదు. చాలా చర్చిలు 60% ఎస్సీస్ తో నడుతున్నాయండి. ప్రతి చర్చిలో, కొన్ని చర్చిలు అయితే 100% ఎస్సీ. నేను చెప్పాను కదా, దేవుడిని ఎస్సీ దేవుడు అంటారండి, యేసుప్రభు అంటే ఎస్సీల దేవుడు అంటారు చాలా మంది. అలాంటి ఎస్సీలకి కూడా కనీసం ఆ మతంలో కూడా గుర్తింపు లేకుండా, ఆ మతం నుంచి కూడా వాళ్ళని గెంటేసేలాగా, లీడర్షిప్ లేకుండా తొలగించేలాగా ఏంటండి కుట్రలు ఏంటండి? ప్రభుత్వం దృష్టి పెట్టాలి సార్. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను మళ్ళీ. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంత పబ్లిక్ గా ఇంత అవమానం ఎదురవటం, మరి దేవుడు నాకు మళ్ళీ గుర్తు చేశాడు, నా బాధ్యత నాకు అనిపించిందండి. ఇలా రాయేష్ ఇలా జరుగుతుంది కదా, ఇక ఎంతమంది క్రిస్టియన్ ముసుగులో ఉన్న వాళ్ళే ఈ కులాన్ని అవమానించే పరిస్థితి. అసలు ఎస్సీలు లేకపోతే క్రిస్టియానిటీ నిజంగా మైనార్టీకి పడిపోద్దు, 1% నిజంగానే పడిపోద్దు. అలాంటి ఎస్సీస్ ని క్రిస్టియానిటీలో ఇంతమంది ఉండి వాళ్ళని క్రిస్టియానిటీకి దూరం చేస్తున్నారు. తప్పు కదండి ఇది.